ఈ రోజు కదా మృత్యుదేవత. ఒక పల్లెలో ముగ్గురు దొంగలు ఉండేవారు. దగ్గరగా ఉన్న ఒక కొండలో వాళ్ళు దాక్కుని ఆ దారిన పోయే బాటసారులపై పడి రోజూ దోచుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనాడు వాళ్ళు ఆ లోయలో పొంచి ఉండగా కొండ నుంచి పరిగెత్తుకొస్తూ ఒక సన్యాసి కనపడ్డాడు. వాళ్ళ సన్యాసిని ఏ పెద్ద పులో తరుముకొస్తుంది అనుకున్నారు. తాము దాక్కుని ఉన్న పొదలో నుంచి బయటకు వచ్చి సన్యాసిని అడ్డగించి, ఎందుకయ్యా ఇలా పారిపోతున్నావని అడిగారు. అప్పుడు ఆ సన్యాసి గజగజ వణుకుతూ, ఆ కొండలో ఒక గుహ ఉంది, తపస్సు చేసుకోవటానికి వీలుగా ఉంటుందని ఆ గుహలోకి వెళ్తే నాకు మృత్యుదేవత కనిపించింది. ఇంకా ఒక్క క్షణం నిలబడినా అది నన్ను చంపేస్తుందని భయమేసి పారిపోతున్నాను. నన్ను ఆపకండి అన్నాడు. ఆ మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపడి, ఏమిటి మృత్యుదేవత, ఇంతకాలం నుంచి దొంగతనాలు చేస్తున్నాము, దోచుకుంటున్నాము. ఈ కొండ పక్కనే ఎంతోమంది బాటసారుల బుర్రలు పగలగొట్టి వాళ్ళు డబ్బు నగలు లాక్కుంటూ ఉన్నాము. మాకెప్పుడు కనపడలేదే ఆ మృత్యుదేవత, ఏది ఎక్కడుందో వచ్చి చూపించు అన్నారు. ఆయన రానంటే వినక వాళ్ళు ఆయన్ని బలవంత పెట్టారు. ఇక తప్పదనుకుని సన్యాసి వాళ్ళని గుహలోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళ గుహలో కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా పెద్ద ధనరాశి ఒకటి కనపడింది. అందులో ఉన్న బంగారం వెండి దగదగా మెరిసిపోతూ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. దొంగల ముగ్గురు ఆ ధనరాశిని చూస్తూ నిలబడిపోయి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్న ధనరాశి నిజమైనదేనా? మాయ కాదు కదా, మనం కలగనటం లేదు కదా. మన జీవితంలో ఎన్నడైనా ఇంత పెద్ద ధనరాశి ఒక చోట పోగుపడి ఉండటం చూసి ఎరుగుదమా? ఆహా, ఎంత అదృష్టం! భాగ్యం అంటే నిజంగా మనదే భాగ్యం అని వాళ్ళు అలా నిలబడిపోయి చూస్తూ ఉంటే సన్యాసి, అన్నల్లారా చూశారు కదా ఈ ధనరాశిని, ఇదే మనుషుల పాలిటి మృత్యుదేవత. ఇంకా ఇక్కడ ఒక్క నిమిషమైనా ఆగకండి, అది చంపేస్తుంది. నేను పోతున్నాను, మీరు కూడా పారిపోండి అని చెప్పి అక్కడ నిలబడకుండా తుర్రుమన్నాడు. ఏది కావాలంటే అది ఇచ్చే ఈ ధనలక్ష్మిని మృత్యుదేవత అంటాడేమిటి సన్యాసి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాడి మాటకేంలే పిచ్చివాడు అనుకుంటూ ఆ సొమ్మును పంచుకుందామని వాళ్ళు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. లెక్క పెట్టడానికి 100 వెయ్యినా లక్షల కోట్లు ఉన్నాయి ఆ రాశిలో. ఎంతసేపు లెక్క పెట్టినా తరగలేదు. వాళ్ళకి చేతులు నొప్పి పుట్టాయి, ఆయాసం వచ్చింది, ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళల్లో ఒకడు, నేను పల్లెలోకి వెళ్ళి భోజనం చేసి మీకు భోజనం తెస్తాను. నే వచ్చేదాకా మీరిద్దరూ ఈ రాశికి కాపలా కాస్తూ ఉండండి. తర్వాత ముగ్గురం పంచుకుందాం అన్నాడు. ఆ మిగతా ఇద్దరూ సరే అని వాణ్ణి పల్లెకి పంపారు. పల్లెకు పోతూ దారిలో వాడు ఇలా అనుకున్నాడు, వీళ్ళిద్దరూ ఎంత మూర్ఖులు, తమకు నిజంగా నేను అన్నం మోసుకురావటానికే వెళుతున్నాను అనుకుంటున్నారు. కానీ ఆ ధనమంతా నేనొక్కడినే దక్కించుకోవటానికి మంచి ఉపాయం ఆలోచించుకుని వెళుతున్నానన్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలివి లేకున్నా డబ్బులో వంతు మాత్రం కావాలంట. 3 వంతుల్లో 1 వంతు నాకంట. చూద్దాం, ఒక్క నాణెమైనా వీళ్ళకి దక్కనివ్వను, అంతా నేనే పుచ్చుకుంటాను అని అనుకుని తన ప్రయత్నం సఫలమై ఆ సొమ్మంతా తనకు చిక్కాక దాంతో ఏమేం చేయాలో ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మరోవైపు వాడు గుహ వదిలి వెళ్ళిన తర్వాత ఇద్దరిలో ఒకడు రెండో వాడితో, ఒరే అబ్బి, చూసావా వీడి తెలివి, తాను తిరిగి వచ్చేదాకా మనం కాపలా కాయాలట. తను వచ్చి మనతో ఈ సొమ్ము పంచుకుంటాడట. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిపోతుందన్న సంగతి నీకు తెలిసిందే కదా, మనం వీడికి వాటా ఇవ్వకూడదు అన్నాడు. ఆ మాట విని రెండోవాడు, ఇవ్వకూడదనే నేను అనుకుంటున్నాను, కానీ వీణ్ణి వదిలించుకోవటం ఎలాగా అని అడిగాడు. దానికేముంది, వాడు తిరిగి వచ్చే వేళకి మనిద్దరం గుహద్వారం దగ్గర దాక్కుని ఉండి వాడు లోపలికి అడుగు పెట్టగానే మనం దుడ్డుకర్రలతో వాడిని కొట్టి చంపేద్దాం, పీడ విరగడైపోతుంది అని సలహా చెప్పాడు. అందుకు రెండోవాడు ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ తమ కర్రలతో గుహద్వారం దగ్గర కాచుకుని కూర్చునున్నారు. కొంతసేపటికి పల్లెకు వెళ్ళినవాడు భోజన పదార్థాలతో తిరిగి వచ్చాడు. వాడు గుహలో అడుగుపెట్టి పెట్టడంతోటే అక్కడ పొంచి ఉన్న మిగతా ఇద్దరూ తమ కర్రలతో వాడి తల పగలగొట్టి చంపేశారు. ఇలాగ వాడు ఆ ధనరాశికి బలి అయ్యాక వాళ్ళిద్దరూ తమ ఒంటి మీద పడ్డ రక్తాన్ని కడుక్కుని వాడు తెచ్చిన భక్ష్యాలను గుహలోకి తీసుకుపోయి ఆ ధనరాశి వైపు చూస్తూ, ఈ డబ్బంతా తమదే కదా అని లొట్టలు వేసుకుంటూ ఆ భక్ష్యాలు తిన్నారు. తిని ఇన్ని నీళ్లు తాగారు. వెంటనే వాళ్ళకి వికారం వచ్చి కడుపులో నొప్పి మొదలయ్యింది. మరి కాసేపటికి ఆ బాధ ఎక్కువై తాము తిన్న అన్నంలో విషం ఉందన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళల్లో ఒకడు రెండో వాడితో, చూసావరా అబ్బి, ఈ దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడో, మనిద్దరికీ ఇలా విషం పెట్టి చంపేసి ఆ డబ్బంతా తానే దక్కించుకుందాం అనుకున్నాడు అని తిట్టడం మొదలుపెట్టాడు. దానికి రెండోవాడు, ఒరేయ్, వాణ్ణి అనటం ఎందుకు, మనమేమన్నా తక్కువ చేశామా? లింగాన్ని మింగేవాడు ఒకడైతే గుడిని మింగేవాడు ఒకడున్నట్లు మనం వాడికంటే ఎక్కువ ద్రోహాన్నే చేశాం. ఇంతవరకు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి తిరిగిన మనకి ఈ రోజున ఈ ధనరాశి కనపడి మనలో దుర్బుద్ధి పుట్టించి ఒకళ్ళ చేత ఒకళ్ళని నాశనం చేయించింది.
ఆ సన్యాసి దీన్ని మృత్యుదేవత అని చెప్పి పారిపోతే మనం ఆయన్ని పిచ్చివాడని గేలి చేశాం. ఆయన చెప్పినదెంత నిజమో చూడు అన్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మరి కాసేపటికే ఆ విషం వల్ల బాధ ఎక్కువైపోయి ఇద్దరూ ఆ ధనరాశి ముందరే గిలగిలా తన్నుకుని చచ్చిపోయారు.